2019 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి యువతీ యువకులకి చంద్రబాబు నాయుడు పరిపాలన ఒక స్వర్ణ యుగమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో యువతకి ఉద్యోగ అవకాశాలు గాని, ఉపాధి అవకాశాలు గాని, పరిశ్రమలు గాని 5 సంవత్సరాల్లో తీసుకొచ్చి యువతకి అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి నాయకుడు మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అటువంటి యువత 2019 సంవత్సరంలో మోసపోయారు. ఒక అబద్ధాల కోరు 16 మాసాలు జైల్లో ఉండి మన డబ్బు 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి ఒక దొంగని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని నాశనం చేశాడు. రాష్ట్ర ప్రతిష్టని దేశంలో ప్రపంచంలో చిన్నాభిన్నం చేశాడు. ముఖ్యంగా యువతలకి ఉద్యోగాలు, ఉపాధి లేక అన్నమో రామచంద్ర అంటున్నటువంటి తరుణంలో కనీసం యువత సమస్యలు చెప్పుకోవడానికి ఈ రాష్ట్రంలో ఒక వేదిక కూడా లేనటువంటి సందర్భంలో అప్పుడే పుట్టింది మన యువగలమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులకి ఒక ప్లాట్ఫారం ఇవ్వాలి, సమస్యలు తెలుసుకోవాలి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకి ఆదుకోవాలని ప్రారంభించినటువంటి కార్యక్రమం యువగలం. మన నాయకుడు రేపు కాబోయే తరాలకి యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర ప్రజలందరూ తరపున, తెలుగుదేశం పార్టీ తరపున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రం మొత్తం తిరగాలని నిర్ణయం చేసుకున్నారు. పాదయాత్ర ప్రారంభిస్తామంటే పాదయాత్ర చేయగలరా? రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. పాదయాత్రకి జనాలు రారని ఈ పిచ్చి కుక్కలందరూ కూడా మాట్లాడారు. కుప్పంలో ప్రారంభించినటువంటి పాదయాత్ర రోజు రోజుకి ప్రపంచంలాగా మారి ఈ రోజు రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించింది. దానికి తోడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి మీద రాష్ట్రం మొత్తం మీద తిరిగి ప్రజలకి చైతన్యపరుస్తున్నారు. రేపెప్పుడు ఎన్నిక జరిగినా తెలుగుదేశం పార్టీ 160 స్థానాలతో అధికారంలోకి వస్తుందని తెలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన నాయకుడి మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో వేశారు. చంద్రబాబు నాయుడిని జైల్లో వేస్తే తెలుగుదేశం లేకుండా అయిపోతుంది అనుకున్నాడు. మన రాష్ట్రానికి ఇంకొక బుల్లెట్ ను తయారు చేసి పెట్టాడు మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తండ్రిని, పార్టీ అధ్యక్షుల్ని 50 రోజులు జైల్లో పెట్టినా సరే కుటుంబ సభ్యుడిగా గాని, మనలో ఒక నాయకుడిగా గాని ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు, ఎక్కడ భయపడలేదు. ఎందుకు భయపడలేదంటే చంద్రబాబు నాయుడు జీవితంలో తప్పు చెయ్యడని నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కాబట్టే భయపడకుండా పోరాటం చేశాం. అందుకే కొంత విరామం వచ్చింది. 79 రోజుల విరామం తర్వాత యువగలం 2.0 ఈ రోజు ప్రారంభించబడింది. ఇక నా బుల్లెట్ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గుండెలోనే దించడానికి సిద్ధపడ్డామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, సమయం లేదు. కార్యకర్తలారా, ప్రజలారా, ప్రతి ఒక్కరూ దానికి తోడు ఈ మధ్య కాలంలో మనకి తోడయింది ఏంటి?
జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఒక ముందుకొచ్చినటువంటి సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు పార్టీలు కలిసిన తర్వాత ఈ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీకి డిపాజిట్లు వస్తే మనం ఓడిపోయినట్టుగా లెక్క. డిపాజిట్లు రాకూడదని దానికి కంకణబద్ధంగా మనందరం పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీకి ఇంకొక 50 సంవత్సరాలు మనకి తిరుగులేదు. వైఎస్ఆర్ పార్టీకి డిపాజిట్లు వస్తే మనం ఓడిపోయినట్టుగా లెక్క. డిపాజిట్లు రాకూడదని దానికి కంకణబద్ధంగా మనందరం పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీకి ఇంకొక 50 సంవత్సరాలు మనకి తిరుగులేదు. తెలుగుదేశం పార్టీకి కుటుంబ సభ్యులకి అండగా దండగా ఉన్నటువంటి యువ నాయకుడు లోకేష్ బాబు గారు వచ్చారు కాబట్టి మనకి ఎటువంటి సమస్య లేదని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పుడు అన్నకి ఇద్దామా? ఇచ్చే ముందు ఒక చిన్న మాట. మీ అందరికీ తెలుసు మన చంద్రన్నని ఏ విధంగా అక్రమంగా 53 రోజులు జైల్లో పెట్టారు. ఆయన ఏం తప్పు చేయలేదు, కానీ అక్రమం కేసులు పెట్టి ఆయన ఏదో విధంగా ఇబ్బంది పెడదామని ఉద్దేశంతోనే ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఆ సమీపంలో మనమైనా మన కార్యకర్తలైనా అందరికీ నిద్ర లేదు, తిండి లేదు. ఆయన ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారని చాలా మంది బాధపడ్డారు. చాలా మందిలోని గుండె కూడా ఆగిపోయింది. కానీ